మీ బంగారం తాకట్టులో ఉందా? నెల నెల వడ్డీ కట్టలేకపోతున్నారా? ఆచారి గోల్డ్ 9030022345. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ దిలీప్. ఈరోజు మన స్టూడియోలో మనతో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ జిఆర్ మహర్షి గారు. సార్ నమస్తే. సార్ నమస్తే దిలీప్. సార్ చెప్పండి సార్, అసలు తెలంగాణ రాష్ట్రంలో ఏం జరుగుతున్నాం? ఎందుకంటే ఉద్యమ పార్టీగా పిలువబడే టీఆర్ఎస్, అంటే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ, అసలు అధికారం కోల్పోయిన తర్వాత చాలా అంటే చాలా విభేదాలు, అంతర్గత వర్గాల్లో విభేదాలు. నెక్స్ట్ మొన్న ఏదైతే కవిత గారు రాసిన లేఖ మీద మొత్తం బీఆర్ఎస్ శ్రేణిలో ఆందోళనలు కలిగిస్తున్నాయి. రాష్ట్ర ప్రజలు సైతం దీన్ని ఆశ్చర్యపోతున్నారు, ఆశ్చర్యంగా చూస్తున్నారు. అసలు పార్టీలో చీలికలు జరుగుతున్నాయా? ఏమవుతున్నాయి, ఏం జరుగుతుంది సార్? కొంచెం మీ విశ్లేషణ. అంటే ఏ రాజకీయ పార్టీకైనా రెండు రకాల సమస్యలు ఉంటాయి, అధికారంలో ఉన్నా లేకపోయినా. ఒకటి ప్రత్యర్థి పార్టీతో పోరాటం చేయడం, అది కూడా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మరీ కష్టం. అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్ష పార్టీతో పోరాడినంత ఈజీ కాదు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అధికార పార్టీతో పోరాడడం, అదొక సమస్య. రెండో సమస్య ఏమిటంటే నిరంతరము అంతర్గత సమస్యలని పరిష్కరించుకుంటూ ప్రత్యర్థిని ఢీకొనడం. దానికి బీఆర్ఎస్ ఏం మినహాయింపు కాదు. బీఆర్ఎస్కి అంతర్గత విభేదాలు కూడా కొత్త ఏమీ కాదు. కాకపోతే ఇప్పుడు ఏమిటంటే ఎవరో మన మీద కత్తి దూయడము, ఎవరో మన పట్ల నిరసన ప్రకటించడము, ఎవరో అసహనము, అసంతృప్తి, ఆ క్యాడర్ ఏదైనా కావచ్చు, సెకండ్ క్యాడర్ వాళ్ళు ఏ స్థాయి నాయకుడైనా కావచ్చు. ఇదేమో కుటుంబంలో ఉన్నటువంటి కూతురు ఇక్కడ. అవును సార్. ఇంత మునుపు ఏమిటి, ఆలే నరేంద్ర వెళ్ళారు, పార్టీ నుంచి పంపించేశారు. కేసీఆర్ ఏం అడ్జస్ట్ అయ్యే తత్వం కాదు కేసీఆర్ది. సరే, ఆ రోజుల్లో ఉద్యమమే ఇంపార్టెంట్ కాబట్టి మిగతా వాళ్ళు ఎవరు కూడా అంత పెద్దగా భూతద్దం చూడలే. నరేంద్ర గారిని పంపించినప్పుడు కానీ, విజయశాంతి గారు బయటికి వెళ్ళిపోయినప్పుడు కానీ, లేదా నిన్న మొన్న ఈటల రాజేంద్ర గారు వెళ్ళిపోయినప్పుడు కానీ, ఇంకా చాలామంది వెళ్ళారు కదా. నేను ఊరికే కీలకమైన పేర్లు చెప్తున్నా. అప్పుడేం పెద్ద పట్టించుకోలే అంటే ఓకే, కొంత కమోషన్ గొడవ అయ్యింది కానీ, కొంత చర్చ జరిగింది కానీ, అది వేరే. ఇప్పుడేమో కుటుంబము, స్వయాన కూతురు, ఇది ఏమిటి, ఎలా దారి తీస్తుంది అనేది అందరూ అలా చూస్తున్నారు, ఫోకస్డ్గా చూస్తున్నారు. ఇక్కడ మనం కీలకంగా అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే, కూతురు తండ్రికి ఉత్తరం రాయడం ఏమిటి? లాజికల్ క్వశ్చన్. ఏ కూతురు కూడా తండ్రికి ఎందుకు ఉత్తరం రాస్తారు? పొలిటికల్ పార్టీలో ఉన్నప్పుడు ఏదో ఎమోషన్స్తో ఎక్కడైనా కుటుంబాల్లో కూతురు తండ్రికి ఉత్తరం రాయడం జరుగుతుందేమో కానీ, పొలిటికల్ పార్టీలో ఎందుకు రాస్తారు? నెంబర్ 1 అంటే మీ నాన్నగారికి మీకు అంత గ్యాప్ ఉందా? మీరు ఇంట్లో మనిషే కదా, మీరు ఇంటికి వెళ్ళి ఎప్పుడైనా ఆయన ఫామ్ హౌస్లో ఉండొచ్చు, ఇంకా హైదరాబాద్లో ఉండొచ్చు, ఎక్కడైనా ఉండొచ్చు. నేరుగా ఇంటికి వెళ్ళి, అంటే మీకు ఊహ వచ్చినప్పటి నుంచి మీ కళ్ళ ముందు కనిపించే తండ్రి కదా, మధ్యలో వచ్చిన నాయకుడు కాదు ఆయన. నాయకుడు, కార్యకర్త, నాయకుడు, ఉపనాయకుడు, ఈ క్యాడర్లో ఉన్న వాళ్ళు అయితే లేదు, యాక్సెస్ లేదు, ఆయన ఉత్తరం రాశాడు, మరి ఏం చేయాలా, కలవలేకపోతున్నాడు, కేసీఆర్ గారి దగ్గరికి వెళ్ళడం అనేది చాలా అసాధ్యంగా ఉంది అంటే ఓకే, దాన్ని అర్థం చేసుకోవచ్చు మనం. మీరు ఎవరు? మీరు సొంతంగా స్వయాన బిడ్డ, మీరు కూతురు, నేరుగా పోయి నాన్న ఇది ఇలా ఉన్నాయి, పార్టీలో ఇబ్బందులు ఇలా ఉన్నాయి, ఇలా మనం చేయొచ్చు, ఇలా చేయకూడదు అని చెప్తే ఆయన వింటాడో సెకండరీ. చెప్పే స్కోప్ మీకు కాకుండా ఇంకెవరికి ఉంది? నెంబర్ 1 టాప్ ప్రియారిటీ కదా మీరైనా, కేటీఆర్ గారైనా, హరీష్ రావు గారి కంటే కూడా మీరిద్దరు టాప్ ప్రియారిటీ కదా. మీరు కూతురు కుమారుడే కదా. హరీష్ రావు గారు అయినా మేనలుడు. మరి మీరు ఒకవేళ పార్టీలో తప్పులే జరుగుతున్నాయి, కేసీఆర్ గారు పట్టించుకోలేదు అనుకో, మీరు నేరుగా చెప్పే యాక్సెస్ ఉన్నప్పుడు ఉత్తరం ఎందుకు రాశారు? ఆ ఉత్తరం ఎలా రాశారు? కొరియర్తో పంపించారా, పోస్ట్లో పంపించారా, ఏదైనా మీ నమ్మకస్తులతో పంపించారా? అయినా ఉత్తరాలు రాజకీయ పార్టీల్లో లీక్ అవుతాయని ఆ మాత్రం తెలియని అమాయకులా మీరు కూడా? మీ రాజకీయ వాతావరణం మీ ఇంట్లో చిన్నప్పటి నుంచి ఉంది కదా. మీరు ఒక ఊహ వచ్చినప్పటి నుంచి కూడా, కవిత గారికి ఊహ వచ్చినప్పటి నుంచి కూడా కేసీఆర్ గారు రాజకీయాల్లోనే కదా ఉన్నారు. తెలుగుదేశం రాజకీయాల్లో ఉన్నారు, మినిస్టర్ చేశారు, తర్వాత పార్టీ పెట్టారు, పార్టీలో ఉద్యమం కోసం తీవ్రంగా పోరాడారు, పోరాడిన తర్వాత అధికారంలో 10 ఏళ్ళు ఉన్నారు. ఎంత చూశారో మీరు రాజకీయ జీవితాన్ని ఇంట్లో. మరి ఇంత చూసిన వాళ్ళు మీరు మీ ఉత్తరం లీక్ అవుతుందని, లీక్ అయ్యిందని ఇప్పుడు బాధపడితే ఏం ప్రయోజనం? ప్రాబ్లం ఏమిటంటే అక్కడ ఏదో ఒక ముసలం నడుస్తూ ఉంది, ముందు నుంచి ఉంది. అది
హరీష్ రావు గారికి ప్రియారిటీ ఇవ్వలేదు, ఆయన ఏదో అలిగాడని తరచూ వార్తలు రావడము, లేదు నేను మా మామ తరపునే ఉన్నానని ఆయన చెప్పడము, కేటీఆర్ గారు ఏదో అలిగారని అప్పుడప్పుడు వార్తలు రావడము, ఆయన ఏదో నాన్న పట్ల అసంతృప్తితో ఉన్నాడు, నాన్న విధానాల పట్ల అనే వార్తలు రావడం, మళ్ళీ ఏమీ లేదు అనడం, ఇదంతా నడుస్తూ ఉంది కదా. కవిత గారు ఏమిటంటే ఓడిపోయిన తర్వాత ఆమెకి కొంత దూరం పెట్టిన ఒక దూరం డిస్టెన్స్ నడుస్తూ ఉంది పార్టీలో. చూసే వాళ్ళకి అర్థమైపోతుంది. మనకి పెద్ద రాజకీయ పరిజ్ఞానం కూడా అక్కర్లే, ఆమె కొంచెం సైడ్ లైన్ అయినారు అనేది తెలుస్తూ ఉంది మనకు. కేటీఆర్ గారు, హరీష్ రావు గారు లీడ్ తీసుకొని పార్టీని నడిపిస్తున్నారు, వాళ్ళే ప్రధాన పాత్ర ఉన్నారు. అందులో అధికారం లేనప్పుడు కట్టుకోవడం చాలా కష్టం కదా. అధికారంలో ఉన్నప్పుడు ఏవైనా నడుస్తూ ఉంటాయి, అధికారం లేనప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి ఎదుర్కోవాలి, బీజేపీ నుంచి ఎదుర్కోవాలి, పార్టీని నిలబెట్టుకోవాలి. పార్టీ చీలిపోకుండా, పార్టీ నుంచి జనాలు జారిపోకుండా పార్టీని కాపాడుకుంటూ వచ్చే ఎన్నికల్లో అధికారం కోసం యుద్ధం చేయాలి. ఎంత ప్రాసెస్ ఉంది. ఇంత ప్రాసెస్లో ఏమిటంటే కవిత గారు కొంత దూరం అయిపోయినారు. దూరం అయిపోయిన తర్వాత ఆమెకి ఏదో అసహనము, అసంతృప్తి, దీనికి తోడు 6 నెలలు జైల్లో ఉండాల్సి రావడము, బీఆర్ఎస్కు సంబంధించిన అనుకూల మీడియా ఆమె పట్ల పెద్దగా ఫోకస్ అంటే ఏమంటారు, ఆమెకు అనుకూలమైన వార్తలు కానీ ఏమీ ఆమెను పెద్ద గుర్తింపు లేకుండా ఉండడం మీడియాలో, ఇవన్నీ కూడా నడుస్తూ ఉన్నప్పుడు ఆమె తన అసహనాన్ని వ్యక్తం చేయడానికి, లేదు నేను పార్టీ పట్ల కొంత దీంతో ఉన్నాను, వ్యతిరేకతతో ఉన్నాను, విధానాలు నచ్చడం లేదు, మా నాన్నగారి విధానాలే నచ్చడం లేదని ఇండైరెక్ట్గా చెప్పడానికే ఇదంతా ఉత్తరం ప్రాసెస్ అంతా నడిచిందనేది చాలా మామూలుగా కూడా మనకు అర్థమయ్యే విషయం. దీంట్లో పెద్దగా చాలా లోతుగా ఆలోచించేది ఏమీ లేదు. ఎందుకంటే సార్ ఇప్పుడు ఈవిడ లిక్కర్ స్కామ్లో అరెస్ట్ అయ్యి కొన్నాళ్ళు జైలు జీవితం గడిపిన సమయంలో కేసీఆర్ గారు ఏం పట్టించుకోలేదు, స్పందించలేదు. దీంతో ఈవిడ కొంచెం అసహనాలు వ్యక్తమైన వార్తలు వినిపిస్తుంది. అది కూడా నిజమే అంటారా? అంటే కేసీఆర్ గారు పట్టించుకున్నారు, బీజేపీతో రాజీ పడినారు, ఈమె కోసమే, ఈమెను బయటికి తీసుకురావడానికే అనే వార్తలు కూడా వచ్చాయి. పట్టించుకున్నారు, పట్టించుకోలేదు, ఆ ఇంట్లో జరిగిన వ్యవహారాన్ని మనము 100% చెప్పడానికి ఎలా ఏముంది మన దగ్గర. బీజేపీతో కొంత ఆయన మెతక వైఖరి వ్యవహరించారు అనేది మనకేదో కొంత అర్థమవుతుంది. కాంగ్రెస్తో ఉన్నంత వైలెంట్గా సీరియస్గా బీజేపీతో లేరు. ఎందుకంటే ఈమె ఈ కేసుల నుంచి బయటికి తీసుకురావడానికి కూడా కావచ్చు. దీనికి తోడు బీజేపీ పార్టీ వ్యూహాలు ఎలా ఉంటాయంటే, ఎక్కడ బలహీనంగా ఉంటుందో పార్టీ అక్కడ దెబ్బ కొడతారు వాళ్ళు. ఇంతకుముందు వాజ్పేయి, అద్వానీ కాలం కాదు అది. మీరు బాగా గమనించండి, దేశంలో ఉన్న రాజకీయ పార్టీలు వాళ్ళ వీక్ పాయింట్ అంటే ఈడీని రెచ్చగొడతారు, సిబిఐని పంపిస్తారు, కేసులు పెడతారు, కేసులు పెట్టి రకరకాలుగా తిప్పుతారు, వాళ్ళ హోల్డ్లోకి తెచ్చుకునే వరకు గేమ్ నడుస్తూ ఉంటుంది. ఆంధ్రప్రదేశ్లో ఏం జరిగింది, ఎక్కడ కొట్టారు దెబ్బ? షర్మిల గారిని లాగారు బయటికి. అంతే. జగన్ మీద ఆమె జగనన్న ఎక్కువ పెట్టిన బాణాన్ని జగన్ మీద ఎక్కువ పెట్టించారు. ఎంత స్ట్రాటజీ ఇది. తెలుగుదేశం కావచ్చు, పవన్ కళ్యాణ్ కావచ్చు, అంతర్గతంగా బీజేపీ కావచ్చు. వాళ్ళు షర్మిల గారు కాదని చెప్తారనుకోండి, ఆమె కాంగ్రెస్ నాయకురాలు కాబట్టి. కాంగ్రెస్కి నాయకురాలు అయినంత మాత్రాన బీజేపీకి వచ్చే నష్టం కూడా ఏమీ లేదు. ఆమెమి ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి వచ్చే అవకాశం లేదు. సేమ్ గేమ్ ఇక్కడ నడుస్తూ ఉంది. ఈమె మరొక షర్మిలాగా ఈమెని బీఆర్ఎస్ మీద ఎక్కువ పెట్టారు. బీఆర్ఎస్ వీక్ అయితే ఎవరికి లాభము? అందరూ అనుకున్నట్టు కాంగ్రెస్ కాదు. కాంగ్రెస్ ఎలాగో అధికారంలో ఉంది కాబట్టి దానికి ఉన్న వ్యతిరేకత, అది ఇది, దానికి ఉన్న లుకలుకలు, వీటన్నీ 29 నాటికి ఎక్స్పోజ్ అవుతాయి. కానీ బీఆర్ఎస్ ఆ ప్రయోజనాన్ని పొందకుండా ఉండాలంటే బీఆర్ఎస్ను వీక్ చేస్తే ఆటోమేటిక్గా బీజేపీ బలపడుతుంది. రేపు తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం పుత్తుల్లో అయినా సరే బీజేపీ ముఖ్యమంత్రి రావడానికి మార్గం సుగమం అవుతుంది. కాబట్టి కవిత గారు సరే, బీజేపీ ఒత్తిడి, ఆమె కేసుల పార్టీలో ఆమెకి ఇంపార్టెన్స్ వీళ్ళు ఇవ్వరు. ఎందుకు ఇస్తారు వీళ్ళకి ఇంపార్టెన్స్? కేసీఆర్, హరీష్ రావు గారు, కేటీఆర్ గారు, హరీష్ రావు గారు లీడ్ రోల్ తీసుకొని పోరాటం చేస్తున్నారు. 29 నాటికి ఎలాగో కాంగ్రెస్కి వ్యతిరేకత వస్తుంది. ఆ వ్యతిరేకతను మనమే క్యాష్. ఇప్పుడు కూడా బీఆర్ఎస్ ఏం చిచ్చుగా ఏం ఓడిపోలేదు కదా. ఎడ్జ్లో బోటాబోటీగా ఏదో ఓడిపోయింది, కానీ అక్కడ ఆంధ్రాలో జరిగినట్టుగా చిచ్చుగా ఏం ఓడిపోలేదు కదా. కాబట్టి బీఆర్ఎస్కి బలం యాజ్ ఇట్ ఈజ్గా ఉంది. కాకపోతే 10 ఏళ్ళు వాళ్ళు అహంకారపూరితంగా వ్యవహరించారు అనే ఒక నిరసన జనం ఒక బుద్ధి చెప్పడానికో లెసన్ నేర్పించడానికో ఇచ్చిన తీర్పే తప్పది. బీఆర్ఎస్ను చిత్తుగా ఓడించాలి అనే నిర్ణయం మాత్రం కాదు అది.
కాబట్టి ఇప్పుడు ఏమిటంటే బీఆర్ఎస్ బలంగా ఉంది, కాంగ్రెస్ చేసిన తప్పులన్నింటినీ అదే క్యాష్ చేసుకుంటుంది. కాబట్టి బీఆర్ఎస్కి ఒక చిచ్చు ముసలాన్ని అలా వదిలేస్తే ఎవరో ఈటెల రాజేందరో ఇంకొకరు తిరుగుబాట్లు చేసినంత మాత్రం వాళ్ళకి వచ్చిన నష్టం ఏమీ లేదు. కేసీఆర్ గారు అంత సులభంగా చెల్లించే మనిషి కాదు. ఏకంగా కూతురే తిరుగుబాటు చేయించింది అనుకోండి, అయిపోయింది. చాలా కష్టం కదా. ఇంట్లో ఇంటి పోరు ఇంత కదా అన్నారు కదా, ఇంట్లో పోరు వచ్చేసిందంటే దాన్ని తట్టుకోవడం కొంచెం కష్టం ఎవరికైనా. అలాంటిది రేపు జరగబోయి ఊరికే ఈమెతో ఏదో పార్టీ పెట్టిస్తారు. పార్టీ పెడితే ఏమవుతుంది, షర్మిల గారు లాగా ఫెయిల్యూర్ అవుతారు. కవిత గారు పార్టీ పెట్టి ఏ రకంగా గెలుస్తారు? ఒక్క సీటు చెప్పండి నాకు గెలిచే సీటు. ఆమె బలమే తండ్రి కదా, ఆమె బలమే బీఆర్ఎస్ అయినప్పుడు ఆమె పార్టీ పెడతారనే ఊహాగానాలు కూడా రిడిక్యులస్. పెడితే ఆమె నష్టపోతారు. ఒకవేళ ఎవరైనా చెప్పుడు మాటలు వినో లేదా పక్కనున్న భజన పరులు మీకంటే ఎవరున్నారు అక్క అని అంటే ఆమె వేళ తొందరపడి పార్టీ పెట్టారనుకోండి, ఆమె బీఆర్ఎస్ను ఓడించడానికి పార్టీ పెట్టడమే అవుతుంది తప్ప తాను గెలవడానికి కాదు. షర్మిల గారు ఏమైతే చేశారో ఆంధ్రప్రదేశ్లో, షర్మిల గారు చేసిన వ్యూహాలన్నీ ఏమిటి? అమ్మను బలహీనం చేసి కూటమిని అధికారంలో తేవడానికి పరోక్షంగా ఉపయోగపడ్డారు ఆమె. ఇక్కడ కూడా బీజేపీని తొలిసారిగా తెలంగాణలో అధికారంలోకి తేవడానికి ఈమె ఉపయోగపడుతుందేమో అనేది బీజేపీ వర్గాల అంచనా. అందుకని వాళ్ళు చాలా సైలెంట్గా గేమ్ చూస్తున్నారు, ఏం జరుగుతుంది అని. అంటే బీఆర్ఎస్ ఏమిటంటే అంత సులభంగా ఆయన చెల్లించాడు. ఎందుకంటే ఎన్ని చూసుకుంటాడు ఆయన, ఎన్ని ఆటుపోట్లు ఎదుర్కొని ఉంటాడు ఉద్యమ కాలంలో. కాబట్టి కూతురు కాబట్టి కొంచెం మెత్తబడడమో లేదా ఎక్కడో చోటు సర్దుబాటు ధోరణం ఏదో జరగబోతోంది ఆ పార్టీలో. కానీ ఆ పార్టీ ఎప్పుడైతే తన ఆత్మ టీఆర్ఎస్ తెలంగాణ అనే పదాన్ని తీసేసిందో అప్పుడే దెబ్బతినింది ఆ పార్టీ. మీకేం పని? మీరు ఇంట్లోనే గెలవకుండా ఊర్లో గెలిచేదానికి మీకేం పని? దేశమంతా పోయి బీఆర్ఎస్ పార్టీ పెట్టేదా? ఎక్కడ గెలిచారు మీరు? ఏదో ఒక సీటు చెప్పండి, కర్ణాటకలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ. పోనీ సీటు సంగతి తర్వాత ఏదో మేము మా అభ్యర్థిని నిలబెట్టాము, 1,00,000 కోట్లు తెచ్చుకున్నాడని ఒక పేరు చెప్పండి. మరి ఒక్క సీటు ఒక సర్పంచ్ను కూడా పక్క రాష్ట్రాల్లో గెలవలేనప్పుడు బీఆర్ఎస్ అని ఎందుకు దానికి పెట్టుకోవడము? దాని ఆత్మను ఎప్పుడైతే టీ అనే ఆత్మను తెలంగాణ అనే పేరును తీసేశారో ఆ రోజే ఆ పార్టీ తనలోని ఒక భాగాన్ని ఖండించుకుంది. ఇప్పుడు వచ్చేటివన్నీ కూడా ఆ ఫలితాలే ఇవన్నీ కూడా. సార్ ఇంకో విషయం చెప్పండి, ఇప్పుడు హరీష్ రావు గారు కూడా గతంలో కేసీఆర్ గారి నాయకత్వంలో నేను వర్క్ చేస్తానని ఆయన చెప్పారు. తర్వాత కేటీఆర్ గారి నాయకత్వంలో నేను వర్క్ చేస్తానని చెప్పాను. ఇంత జరుగుతున్న వీళ్ళు ముగ్గురు అసలు ఇప్పటివరకు స్పందించలేదు, మాట్లాడలేదు అంటే వీళ్ళ మౌనం వెనకాల ఉన్న అర్ధాంగీకారం ఏంటంటారు? అసలు ఎందుకు చెల్లిస్తారు అంటే ఇలా చేస్తుంది? ఇప్పుడు మా కవిత గారు ఇలా చేస్తున్నారు, ఎవరో ఒకరు మాట్లాడాలి కదా వీళ్ళు ముగ్గురులో. అసలు ఎవరు మౌనం పాటిస్తుంటే అసలు ఎవరు మాట్లాడాలి? ఆమె ఎవరు? వేరే ఎవరో నాయకురాలు అయితే మాట్లాడి ఉండేవాళ్ళు, ఏదో మహిళా మాజీ మంత్రి అయితే మాట్లాడేవాళ్ళు, ఇంకో ఏదో మహిళా వింగ్ నాయకురాలు అయితే మాట్లాడాలి. స్వయాన కూతురు మాట్లాడితే కేసీఆర్ గారు మాట్లాడాలా, కేటీఆర్ గారు మాట్లాడాలా తమ సోదరి గురించి. హరీష్ రావు గారు ఎందుకు మాట్లాడతారు? హరీష్ రావు గారు కాదు, కేటీఆర్ హరీష్ రావు గారే కాదు, కేసీఆర్ గారి అనుమతిస్తే తప్ప వాళ్ళు నోరు మెదపరు. ఒకవేళ అసలు ఈ విషయాన్నే అసలు దీని ప్రస్తావనే వద్దు అంటే ఎవరు మాట్లాడరు. నిన్న కూడా ఆమెకు స్వాగతం చెప్పిన వాళ్ళు ఒకరి చేతిలో కూడా గులాబీ జెండా లేదు కదా. అంటే దాని అర్థమేమి? మీరు వేరు మేము వేరు అనేది ఇండైరెక్ట్గా చెప్తున్నారు. సార్ ఇంకా భవిష్యత్తులో ఎలా ఉండబోతుంది సార్ బీఆర్ఎస్ పరిస్థితి? ఏమన్నా మునుపట్లాగా పుంజుకునే అవకాశం ఉందంటారా రాష్ట్రంలో? అంటే మన దేశంలో ఏం జరుగుతుందంటే పుంజుకోవడము, ఓడిపోవడము, గెలవడము ఇవన్నీ కూడా అధికార పార్టీ చేసే తప్పిదాల వల్ల జరుగుతున్నాయి. మొన్న తెలుగుదేశం 23 సీట్లకు పడిపోయిన తెలుగుదేశం ఈరోజు బంపర్ మెజారిటీతో గెలవడానికి కారణం ఏమిటి? వైసీపీ చేసిన తప్పులు. ఇక్కడ కూడా కాంగ్రెస్ ఏదేదో చేసేస్తాను పథకాలు అంటుంది, కానీ ఎందుకో జనంలో కాంగ్రెస్ పట్ల ఒక అసహనం ఉంది. నిజానికి ఇంత మునుపట్లాగా ముఖ్యమంత్రుల మార్పిడి కానీ, ఇంత మునుపట్లాగా పార్టీ కుమ్ములాటలు కానీ, అనైక్యత కానీ ఇవేమీ లేవు. కానీ ఎక్కడో ఏదో తేడా కొడతా ఉంది. మనకి హైడ్రా కావచ్చు, ఇంకోటి కావచ్చు. సాధారణ జనంలో ఏదో కాంగ్రెస్ పట్ల అంత పాజిటివ్నెస్ కనపడలేదు. అంటే 28 నాటికి ఇవన్నీ సర్దుకుంటారా లేదా ఇంకా ఎక్కువైపోయి వాళ్ళు ముప్పు తెచ్చుకుంటారా అనేది జనరల్గా అధికార పార్టీని ఓడించడం అనేది దేశంలో సర్వసాధారణం అయిపోయింది. ఎక్సెప్ట్ సెంట్రల్లో బీజేపీ అలా నడిపిస్తూ ఉంది, కానీ మీకు రాష్ట్రాల్లో చూడండి రిపీటెడ్గా ఎక్కడా కూడా రాలేనటువంటి విచిత్రమైన పరిస్థితి ఉంది అనేక రాష్ట్రాల్లో. ఎక్కడ 1-2 రాష్ట్రాలు మినహాయిస్తే, మమతాను వీళ్ళు ఎట్లా వాళ్ళు మినహాయిస్తే ఎవరు వస్తున్నారు రిపీటెడ్గా?
కాబట్టి కాంగ్రెస్ ఓడిపోవడం అంటూ జరిగితే ఆ ప్రయోజనం బీఆర్ఎస్ పొందకుండా ఉండేదానికి బీజేపీ వెయిట్ చేస్తూ ఉంది. తెలంగాణలో విచిత్రమైన పరిస్థితి ఉంది. 3 పార్టీలు స్ట్రాంగ్గా ఉన్నాయి ఇప్పుడు. 3 పార్టీలు ఎందుకు స్ట్రాంగ్గా ఉన్నాయంటే కేసీఆర్ గారు కాంగ్రెస్ని ఫినిష్ చేయాలి అనే ధోరణితో వ్యవహరించి బీజేపీకి బలం చేకూర్చారు. ఎప్పుడూ ఏ పార్టీని ఫినిష్ చేయలేరు, అసాధ్యం అది. ఒక ప్రతిపక్ష పార్టీని జనమే కాపాడుకుంటారు. జనం ఎప్పుడూ కూడా అధికార పార్టీకి వ్యతిరేకంగా ఉండే ఒక ప్రతిపక్ష పార్టీని వాళ్ళు ప్రొటెక్ట్ చేస్తారు. కొన్ని సీట్లు ఇచ్చి 100% అధికారం ఇచ్చేస్తే ఇంక మీరు ఎవరి మాట వింటారా? వినరు కదా. అందుకని జనానికి ఎప్పుడు ఆ కాన్షియస్ ఉంటుంది, ఎవరిని గెలిపించాలి, ఎవరిని ఓడించాలి. బీఆర్ఎస్ 28లో కనుక ఓడిపోవడం అంటూ జరిగితే ఇంకా ఆ పార్టీకి కొంచెం కష్టం అవుతుంది. గడ్డు పరిస్థితి ఏర్పడే, ఎందుకంటే వచ్చే జనరేషన్స్ అన్నీ కూడా వాళ్ళకి ఉద్యమంతో సంబంధం ఉంది. అంటే మా జనరేషన్స్ అన్నీ కూడా ఒక కొన్ని దశాబ్దాల ఉద్యమాన్ని చూసి ఆ ఉద్యమంలో నుంచి పుట్టిన తెలంగాణ పట్ల ప్రేమ ఉంటుంది. వచ్చే జనరేషన్స్ అన్నీ వాళ్ళు పుట్టుకతోనే తెలంగాణ స్టేట్లో పుట్టుంటారు. వాళ్ళకి ఈ ఉద్యమము, ఈ నేపథ్యము, వీటికి మనకు స్వాతంత్రం ఉద్యమం పట్ల మనకేమైనా అవగాహన ఉందా? ఏమి లేదు కదా. ఓకే, పుస్తకాల్లో చదవడమే కానీ ఆ రోజుల్లో వాళ్ళు ఎన్ని కష్టాలు పడ్డారు, ఏం చేశారు మనకు తెలియదు కదా. అట్లనే నెక్స్ట్ జనరేషన్స్ అన్నీ కూడా ఓటింగ్కి వచ్చే జనరేషన్స్ అన్నిటికీ మీరు చెప్పే ఉద్యమ నేపథ్యం అర్థం కాదు వాళ్ళకి. కాబట్టి వాళ్ళ లెక్కలు వేరే ఉంటాయి. ఉద్యమ నేపథ్యంతో, ఉద్యమ సానుభూతితో 10 ఏళ్ల పాటు అధికారం లేకున్నటువంటి బీఆర్ఎస్ రాబో రోజుల్లో ఉద్యమం పేరుతో ఇక చలామణి కాలేదు. తన సొంత ఎజెండా, తన సొంత సిగ్నేచర్ ఏదో చూపిస్తే తప్ప. కాబట్టి వచ్చే రోజుల్లో బీజేపీకి అవకాశాలు బాగా ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళ వ్యూహం కావచ్చు, సెంట్రల్లో వాళ్ళకున్న బలం కావచ్చు, రకరకాల కారణాలు కావచ్చు. కొంత మేరకు వచ్చారు అంటే వాళ్ళు ఏదో ఒక రోజు అధికారం వరకు వస్తారని అర్థం. అంతే. 2 సీట్లతో పార్లమెంట్లో పడిపోయిన వాళ్ళు ఈరోజు అధికారంలో ఉన్నారు కదా. మరి ఇన్ని సీట్లు ఉండి తెలంగాణలో వాళ్ళు నెక్స్ట్ స్టెప్ వాళ్ళ వ్యూహం అధికారమే కదా. దాంట్లో భాగమే ఈ లుకలుకలు, ఈ గోలలు ఇవన్నీ కూడా కావచ్చు. ఇంకా మనం చాలా కూడా పోతాం, ఇక్కడతో ఆగదు ఇది, ఇంకా చాలా చూస్తాం. అదే సార్. ఓకే సార్, చూడాలి భవిష్యత్తులో ఏ పరిణామాలు జరుగుతాయి, ఏ మార్పులు జరుగుతాయి అనేది మనం ఇదే చూడాలి. థ్యాంక్ యూ సో మచ్ సార్. చూసారు కదా వ్యూయర్స్, మరో టాపిక్తో కలుద్దాం. చూస్తున్నాం కావచ్చు.